ప్రభునామంలో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి చెన్నైలో మరి బ్రదర్ పాస్టర్ రాజశేఖర్ గారు నన్ను మెసేజ్ చెప్పడానికి రమ్మన్నారు. మిర్యాలగూడ నుంచి చెన్నై ఎక్స్‌ప్రెస్ బుక్ చేసుకొని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఇప్పుడే ట్రైన్ రీచ్ అవుతా ఉంది. నేను స్పెషల్ బెర్త్ బుక్ చేసుకొని ఆ బ్రదర్‌ని కలవడానికి, అక్కడ మెసేజ్ చెప్పడానికి మిర్యాలగూడ నుంచి 7 గంటలకు బయలుదేరిన తర్వాత తెల్లారిగట్ల 6 గంటలకి 5:30 గంటలకి చెన్నై సెంట్రల్‌లో రీచ్ అయిపోయింది. ఆ నుంచి మెరీనా బీచ్‌కి వెళ్ళడానికి పొద్దునే బ్రదరు నేనిద్దరం కలిసి ఆటోలో మెరీనా బీచ్‌కి వెళ్తూ మెరీనా బీచ్ దగ్గర రోడ్డెమ్మటి ఉన్నటువంటి యొక్క బిల్డింగ్స్ కానీ, చెన్నైలో ఉన్నటువంటి రోడ్స్ కానీ చూస్తూ అలా సరదాగా వెళ్ళిపోయాము. నేను రాజశేఖర్ బ్రదర్ ఇద్దరం కలిసి. చూడండి చెన్నై కట్టడాలు, పాత మద్రాస్ పట్నం అంటారు. పాత మద్రాస్ పట్టణంలో కట్టడాలన్నీ అలాగే నిలిచిపోయాయి. ఈ మెరీనా బీచ్కు దగ్గరలో ఉన్నటువంటి కట్టడాలు. దీని ఎదురుగానే ఈ యొక్క జంక్షను దగ్గరలోనే మెరీనా బీచ్కి వెళ్ళే దారి అయితే ఉంది. చూడండి కట్టడాలు ఎలాగైతే ఉన్నాయో నిర్మించారో అప్పట్లో. ఇది మెరీనా బీచ్ దగ్గర ఉన్నటువంటి ఆర్చ్ అది. తర్వాత ఈ నుంచి మెరీనా బీచ్ ఇసుకలో నడుచుకుంటూ నేను బ్రదరు రాజశేఖర్ ఇద్దరం కూడా మార్నింగ్ కాలం, ఉదయకాలంలోనే సూర్యుడు సన్ రైజింగ్ అప్పుడే రావడం జరిగింది. ఆ బీచ్ మెరీనా బీచ్ అంటారు దీన్ని. ఈ మెరీనా బీచ్లో బ్రదర్ యొక్క పుట్టినరోజు వేడుకలు, రాజశేఖర్ గారి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జరపాలని ఆశతోటి కేక్ తీసుకొని వెళ్ళడం జరిగింది. కేక్ తన చేతిలో కేక్ ఉంది, తనదే బర్త్డే అనమాట. తన బర్త్డేని అక్కడ కట్ చేయాలని మార్నింగ్ అక్కడికి వెళ్ళడం జరిగింది బీచ్ దగ్గరికి. బీచ్లో పొద్దున్నే ఆ యొక్క సన్లైట్ రావడం జరిగింది. తర్వాత ఇక్కడ మార్నింగే చాలామంది ఆ యొక్క అందాలని చూడడానికి, బీచ్లో ఉన్నటువంటి అందాలు చూడడానికి రావడం జరిగింది. మరి పొద్దున్నే చాలా బాగా ఉంది వ్యూ అక్కడ. అలలు, తర్వాత ఆ యొక్క సన్ రైజింగు చూస్తూ మేము అక్కడ ఎంతగానో సంతోషించాము. ప్రభునామాన్ని బట్టి, దేవుని నామాన్ని బట్టి. అక్కడ ఆ బ్రదర్కి కేక్ కట్ చేసి ఆ కేక్ను కూడా అందరికీ పంచడం జరిగింది. శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. మరి నన్ను కూడా నిలబడమన్నాడు అన్నాడు బ్రదర్. అక్కడ బ్రదర్ మీరు నిలబడండి శ్రీకాంత్ గారు అంటే నేను నిలబడితే చూడండి రాజశేఖర్ గారు ఏ విధంగా నన్ను ఫొటోస్ తీస్తూ, స్టిల్స్ వీడియోస్ తీస్తూ చిత్రీకరించడం జరిగింది నా యొక్క మొబైల్లో. చూడండి ఎన్ని యాంగిల్స్లో తీస్తున్నాడో.